తాజా 30 హీరోయిన్ భావన కిడ్నాప్ లైంగిక దాడి కేసులో సంచలనాత్మక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఏకంగా ఓ హీరోయిన్ కి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కడిగి పారేస్తున్నాయి. జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుండటంతో ఈ కేసులో అసలు దోషులను సాధ్యమైనంత త్వరగా పట్టుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రయత్నిస్తున్నారు. భావనతో ఆయన స్వయంగా మాట్లాడారు. కేసును పోలీసు ఉన్నతాధికారులకు అప్పగించారు. ఈ కేసులో ఒక మలయాళం హీరో ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఆ హీరోతో భావనకు ఉన్న శత్రుత్వం వల్లే ఆమెను కిడ్నాప్ చేశారా అనే అంశాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కేరళ క్రైమ్ బ్రాంచ్ ఐజీ దినేంద్ర కశ్యప్ తెలిపారు. ఈ అంశంలో బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు వి మురళీధరన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళ సినీ ఇండస్ట్రీలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఒక హీరో చెప్పినట్లు వినకపోవడం వల్లే భావనను కిడ్నాప్ చేశారని మురళీధరన్ తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన భావన కారు డ్రైవర్ సునీల్ కుమార్ ను అరెస్టు చేశామని 3 రోజులుగా చెబుతూ వచ్చిన కేరళ పోలీసులు ఇప్పుడు మాట మార్చారు. సునీల్ కుమార్ కోసం లుకౌట్ నోటీస్ జారీ చేసినట్లు తాజాగా వెల్లడించారు. పారిపోయిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎందుకు అబద్ధం చెప్పారన్నది అర్థం కాని ప్రశ్న. ముఖ్య నిందితులందరినీ పట్టుకున్నాం, ఈ కేసును ఇక భూతద్దంలో చూడొద్దు అని చెప్పడానికి పోలీసులు డ్రామా ఆడారని భావించాల్సి ఉంటుంది. భావన కిడ్నాప్ కు ముందు కొన్ని రోజుల పాటు సునీల్ కుమార్ కేరళ సినీ ఇండస్ట్రీలోని పలువురు వ్యక్తులతో మాట్లాడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. అందువల్ల ఒక హీరో ప్రమేయంపై ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎవరి ప్రమేయం ఉన్నా సరే అందరినీ బొక్కలో తోయాల్సిన అవసరం ఉంది. ఒంటరిగా తిరిగే మహిళలను టార్గెట్ చేసే వారికి ఒక గుణపాఠంలా ఈ కేసులో శిక్షలు పడేలా కేరళ సర్కార్ తగు చర్యలు తీసుకోవాలి.